ఫ్రెండ్స్ నేను మొన్న మధ్య ఒక వీడియో చేశాను ఆధార్ కార్డులో మన అడ్రస్ని ఎలా చేంజ్ చేయొచ్చు అని చెప్పాను. అది చెప్పిన తర్వాత చాలామంది కింద కామెంట్స్ ఏమి అడిగారంటే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఎలా చేంజ్ చేయొచ్చు అని అడిగారు. సో నేను దీని గురించే మాట్లాడతాను ఈ వీడియోలో. ఫ్రెండ్స్ చూడండి, మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ఆధార్ కార్డ్ దిగినప్పుడు అంటే ఫోటో ఆధార్ కార్డ్ దిగుతాం కదా, అక్కడ మనకు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తాం కదా, ఆ మొబైల్ నెంబర్ని చాలామంది పోగొట్టుకున్నారు. అది ఎప్పుడో ఒక 10 years బ్యాక్ అనుకుంటా మనం ఆధార్ కార్డుకి సంబంధించి ఉంది. సో చాలామంది ఆ మొబైల్ నెంబర్ని పోగొట్టుకున్నారు. సో అందుకోసం ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అంటే అందులో ఉండే ఆధార్ నెంబర్ని మొబైల్ నెంబర్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు. చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే ప్రైవేట్ నెంబర్ అంటే ఒక నెంబర్ ఉంటుంది, ఇంకొక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్కి మార్చాలనుకుంటుంటారు. సో విషయం ఏదైనా కానివ్వండి, నేను ఒక 2 years బ్యాక్ దీనికి సంబంధించి వీడియో చేశాను. నేను కూడా నాకుండే స్టార్టింగ్ ఉండే మొబైల్ నెంబర్ని మార్చేసి వేరే నెంబర్ని పెట్టుకున్నాను ఎప్పుడు ఒక 2 years బ్యాక్. అప్పుడు గవర్నమెంట్ మనకు ఆన్లైన్లో మన దగ్గర రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటే దాన్ని చేంజ్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చింది. అంటే చూడండి, మీరు చేంజ్ చేయాలనుకున్నా కూడా అప్పట్లో ఏం చేయాల్సి ఉండేది అంటే మన దగ్గర పాత నెంబర్ ఉండాలి. పాత నెంబర్ ఉంటే దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసేసి కొత్త నెంబర్ చేంజ్ చేసుకునే సౌలభ్యం అప్పుడు ఉండేది. కాకపోతే ఇప్పుడు ఆ సౌలభ్యం అనేది లేదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని మీరు అడగవచ్చు. ఫ్రెండ్స్ 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి, మీ దగ్గర ఉండే ఆధార్ సెంటర్స్ ఉంటాయి కదా, మీ సేవస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేసి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ని చేంజ్ చేయొచ్చు. లేదా నేను డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ ఇస్తాను. ఓకే, సో ఆ ఫామ్ని ఫిల్అప్ చేసేయండి మీరు. ఓకే, సో ఆ ఫామ్ ఏంటంటే ఆఫ్లైన్ ఫామ్. ఆ ఫామ్ని ఫిల్అప్ చేసేసి కింద ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్కి ఈ ఫామ్ని పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా కూడా మీరు చేంజ్ చేయొచ్చు. నేను మొన్న చెప్పిన వీడియోలో ఏంటి అంటే ఓన్లీ అడ్రస్ మాత్రమే చేంజ్ అవుతుంది దానిలో. ఓకే, అంటే మీకు సంబంధించిన హౌస్ నెంబర్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని చేంజ్ చేసేసుకోవచ్చు. కాకపోతే అంతకుముందు అదే ఆప్షన్ అంటే ఇప్పుడు ఎలాగైతే మనం అడ్రస్ చేంజ్ చేయడానికి ఎంటర్ అవుతామో ఆధార్ సైట్లోకి వెళ్ళి UIDAI సైట్లోకి వెళ్ళేసిన తర్వాత ఎలాగైతే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో అదే ప్రాసెస్లో మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉండేది. కాకపోతే దాన్ని తీసేయడం వల్ల ఇప్పుడు మనం ఏం చేయలేం. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆఫ్లైన్లో చేయొచ్చు. కాకపోతే ఇది కూడా చాలా పెద్ద ప్రాసెస్. దాని బదులు నేను మీకు ఇచ్చే మంచి సజెషన్ ఏంటి అంటే మీ దగ్గరలో ఉండే ఆధార్ సెంటర్కి వెళ్ళండి లేదా మీ సేవలోకి వెళ్ళండి, ఈజీగా అయిపోద్ది పని.